మీకు ఈ మధ్య తలస్నానం చేసినప్పుడు కానీ ఆర్ మీరు హెయిర్ కోమ్ చేసుకుంటున్నప్పుడు కానీ ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతున్నట్టు అనిపిస్తుందా? అయితే దాన్నే సడన్ హెయిర్ ఫాల్ ఆర్ టిలోజన్ అఫ్లూవియం అని అంటారు. సో దానికి 2 మెయిన్ రీజన్స్, ఒకటి ఫిజికల్ స్ట్రెస్, ఇంకొకటి మెంటల్ స్ట్రెస్. ఫిజికల్ స్ట్రెస్ అంటే 2 to 3 months బిఫోర్ ఏమైనా మీకు ట్రామా అయినా, హాస్పిటలైజ్ అయినా, వైరల్ ఫీవర్స్ వచ్చినా ఆర్ మీరు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతున్నా సరే. మెంటల్ స్ట్రెస్ అంటే ఎగ్జామ్ స్ట్రెస్, రిలేషన్షిప్ స్ట్రెస్, ఇవన్నీ కలిపి ఈ స్ట్రెస్ అంతా మీ హెయిర్ మీద పడుతుంది. సో గ్రోత్ స్టేజ్లో ఉన్న హెయిర్ కాస్త షెడ్డింగ్ స్టేజ్లోకి రావటం వల్ల ఈ షెడ్డింగ్ స్టేజ్ హెయిర్ అంతా పడిపోతుంది. అంటే మనకి డైలీ లెస్ దెన్ 100 ఊడాల్సిన హెయిర్ మోర్ దెన్ 300 వరకు ఊడే ఛాన్స్ ఉంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ద బెస్ట్ పార్ట్ ఇస్ ఏ హెయిర్ అయితే ఊడిపోయిందో అదంతా మళ్ళీ రీగ్రో అవుతుంది. బట్ ఈ రీగ్రో అయ్యే స్టేజ్లో కానీ ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే లైక్ వైటమిన్స్, జింక్ లెవెల్స్, థైరాయిడ్స్, మీ ఫెరిటిన్ లెవెల్స్, ఈ ఏమైనా డెఫిషియన్సీ ఉంటే హెయిర్ రీగ్రోత్ అనేది ప్రాపర్గా జరగదు. సో డెఫినెట్గా ఇమీడియట్లీ మీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. అండ్ ఈ స్టేజ్లో బెటర్ హెయిర్ గ్రోత్ కోసం సీరం స్టాట్ కంటెంట్ ప్రొకాపిల్, ఎనాగైన్ అండ్ రిడెన్సిల్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో హెయిర్ సప్లిమెంట్స్ కూడా కొంతవరకు హెయిర్ బెటర్ రీగ్రోత్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఫర్ మోర్ సచ్ స్కిన్ అండ్ హెయిర్ కాంటెంట్, డూ లైక్ అండ్ ఫాలో అవర్ పేజ్.